నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మే సునీల్ కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా బాధితులు, ప్రజలు వైరస్ నివారణకు కఠిన నిబంధనలు పాటించాలంటున్న అధికారులు. కరోనా నివారణ చర్యల్లో మునిగి తేలుతున్న ప్రభుత్వ యంత్రాంగం, కరోనా నివారణకు తమ వంతు సహాయం చేస్తా అంటున్న పలువురు దాతలు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట గ్రామంలో ముగ్గురికి కరోనా వైరస్ నమోదు. మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో గ్రామాన్ని సందర్శించిన అధికారులు. కరోనా వైరస్ విపత్తులో పోలీస్ శాఖ విశేష సేవలు చేస్తుందన్న వాసవి క్లబ్ 3 లక్షల విలువైన శానిటైజర్ల టోపీల పంపిణీ. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 149కి చేరుకున్నట్టు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 3 రోజుల నుండి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా నివారణ చర్యల కోసం ఏవిఎం వర్ధిని చారిటబుల్ ట్రస్ట్ సీఎం సహాయనిధికి తమ వంతు సహాయాన్ని చేసింది. సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ వంతు సహాయాన్ని అందించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట గ్రామంలో ముగ్గురికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, అమలాపురం ఆర్డీఓ భవానీ శంకర్, డిఎస్పీ షేక్ మగ్గాం భాషా సంఘటన స్థలానికి చేరుకొని సంత మార్కెట్ ఏరియాలో పరిస్థితిని సమీక్షించారు. సంత మార్కెట్ ఏరియాలోని కుటుంబంలోని వారికి కరోనా వైరస్ పాజిటివ్ రావడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమీక్షంగా ప్రజలు రోడ్ల మీదకు రాకుండా ఇళ్లలోనే ఉండి లాక్డౌన్ పాటించాలని సూచించారు. కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు. స్థానికంగా ఉన్న అన్ని శాఖల అధికారులు అప్రమత్తం ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైద్య పరీక్షల నిమిత్తం క్వారంటైన్ రూమ్కు తరలించాలని సూచించారు. గుంటూరు జిల్లా బాపట్లలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాబోయే 2 వారాలు చాలా ముఖ్యం. ఇతర గ్రామాల నుండి బాపట్లలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరిని పరీక్షించాలి. ప్రకాశం జిల్లా నుండి వచ్చే వ్యవసాయ కార్మికులు మరియు మహిళలని అధికారులు పరీక్షించి అనుమానం ఉంటే వెనక్కి పంపాలని ఆయన ఆదేశించారు. కరోనా విధి నిర్వహణలో ఉంటున్న ప్రభుత్వ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు మరియు వలస కార్మికులు మధ్యాహ్న భోజనం వసతిని బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడున్నటువంటి లాక్డౌన్ పీరియడ్లో చాలా వరకు వ్యాపారస్తులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూశాను. మరి ఆ కారణంగా ప్రభుత్వం తరఫున మనం కూడా వాళ్ళకి కొంత రిలీఫ్ ఇస్తే బాగుంటుందని ప్రత్యేకంగా ముందుగా మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ కింద ఉన్నటువంటి మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, షాపింగ్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి 1 నెల అద్దెని కంప్లీట్గా మాఫీ చేస్తా ఉన్నాం. దీని కింద వెజిటబుల్ మార్కెట్ లోపల ఉన్నటువంటి స్టాల్స్ 76 షాపులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా దాదాపు 1,48,354 రూపాయలు అద్దె మరి రద్దు చేస్తున్నాం ఈ నెలకు సంబంధించి. అలాగే వెజిటబుల్ మార్కెట్ అవుట్ సైడ్ స్టాల్స్ 22 ఉన్నాయి. వాటికి సంబంధించి 67,282 రూపాయలు వాళ్ళకి మరి రద్దు చేస్తున్నాం. సండ్రీ మార్కెట్కి వచ్చి 1,20,900 రూపాయలు వసూలు చేస్తున్నాం, దాన్ని కూడా రద్దు చేస్తున్నాం ఈ నెలకి. మీట్ మార్కెట్కి వచ్చి 10,974, ఫిష్ మార్కెట్కి వచ్చి 10,620, స్లాటర్ హౌస్కి వచ్చి 9,912, ఓల్డ్ బస్ స్టాండ్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఒక 12 షాపులు ఉన్నాయి. వీటికి గాను 1,45,000 రూపాయలు మనం ప్రతి నెల రెంట్ రావాల్సి ఉంటుంది. ఈ 1 నెలకి ఇదంతా కూడా రద్దు చేయడం జరుగుతోంది. ఇందిరాగాంధీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో 18 షాపులు ఉన్నాయి.
దీనికి గాను 1,23,649 రూపాయలు వాటి రెంట్. రాజీవ్ గాంధీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కింద 12 ఉన్నాయి, దీనికి గాను 90,710. గాజ వెంకటరెడ్డి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కింద 12, దీని కింద 1,43,283 రూపాయలు. ఈ సేవ కింద ఉన్నటువంటి 9 షాపులకు గాను 15,930 రూపాయలు. భీమవరపాలెం షాప్స్ కింద 2,124 రూపాయలు. ఒకటి షాప్ ఉంది, 2,000, మొత్తం కలిపి 8,88,739. వీటన్నిటిని కూడా అది రద్దు చేస్తూ స్పెషల్ ఆఫీసర్కి పర్మిషన్ కోసం పంపించాం. తప్పకుండా ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకోమని చెప్పి మాట్లాడిన సబ్ కలెక్టర్ దాన్ని ఈ విల్ అప్రూవ్ దిస్ ప్రపోజల్. ఇప్పటికే 2 పాజిటివ్ కేసులు తేలడంతో శ్రీకాళహస్తిలో తాజాగా మరొకరికి కరోనా నిర్ధారణ కాగా అతను ఢిల్లీకి వెళ్లి వచ్చిన వాసేనని పోలీసులు నిర్ధారించారు. వీరిని తిరుపతిలోని ఐసోలేషన్ కేంద్రంలో ఉంచారు. బంధువులను సైతం క్వారంటైన్కు తరలించి పరీక్షలు చేస్తున్నారు. అస్సాం, ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తులు ఎక్కడెక్కడ తిరిగారు, ప్రార్థనలు చేసేందుకు బంధువుల ఇళ్లకు, ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే వివరాలు అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో ఇంకొకరి వివరాలు తెలియలేదు. మొన్న పంపించడం జరిగింది. వాళ్ళల్లో నిన్న నైట్ మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒకరికి పాజిటివ్ అయింది. వాళ్ళని తిరుపతిలో ఉండే ఐసోలేషన్ వార్డుల్లో చేర్పించడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మనం అంబులెన్స్ ద్వారా తిరుపతి పంపించి వాళ్ళ బ్లడ్ చెకప్ అని చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కాళహస్తిలో మొత్తం కలిపి 3వది. ఢిల్లీ ఒకరు వచ్చి ఫారెన్ రిటర్న్, ఇంకొక మిగిలిన 2 ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాధి పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని తెలిపారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా చేతి అడుగుతాను, తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తాను కూడా ఆశిస్తాను. ఎందుకంటే ఆదివారం రోజు మనం యోగా ఉంటే ఆ రోజు కేసెస్ విపరీతంగా తగ్గిపోయినాయి. మరి మండే అందరూ కూడా చాలామంది పెద్ద ఎత్తున బయటకు కావడం, ఆ కేసు మరి ఎక్కువ అవడం మనం చూసాం. ఈరోజు మరిగా నిన్నటి నుంచి ఈ నియమాలు మరి మనం పాటించడం వల్ల చాలా తగ్గిపోయినాయి. ఎప్పుడైతే మనం యోగా నుంచి బయటకు కామో తప్పకుండా ఆ కేసెస్ తగ్గిపోతాయి. ఉన్న కేసులు కూడా క్యూ అయిపోయే అవకాశం ఉంది. ఈరోజు మన డివిజన్కి ఎత్తుకుంటే మొత్తం 129 మందిని
ఐడెంటిఫై చేసింది. కానీ వాళ్ళకి అవేమీ లేవని కూడా చేర్చడం జరిగింది. చాలా సంతోషం. మనకు కావాలి ఇదే విధంగా మన అధికారులు కావచ్చు, మన ప్రజలు కానీ కోఆపరేషన్ చేస్తే తప్పకుండా అటువంటి వ్యాధుల నుంచి మనల్ని కాపాడుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటించండి. అదేవిధంగా ఏవైతే జాగ్రత్తగా తీసుకోవాలో చేతులు కానీ కాళ్ళు కానీ శానిటైజర్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా యూజ్ చేయాలో అవన్నీ కూడా మౌత్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా తప్పకుండా యూటిలైజ్ చేయండి అని కూడా తెలియజేస్తూ ఈరోజు మీ అందరూ కూడా బాగుండాలా, మన నియోజకవర్గ ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కాకూడదు అన్నదే మా ధ్యేయంగా మేమంతా కూడా అధికారం అందరం కూడా పనిచేస్తాం. మీ అందరిని కూడా కోరుకునేది ఎవరు కూడా బయటకు కాకుండా ఉండాలని ఒక్కసారి వేడుకుంటున్నారు. సండే ఇచ్చిన రిజల్ట్ మండే కొంచెం ఓవర్ అయింది. మండేని కంట్రోల్ చేయడం కోసం ట్యూస్డే కొంచెం హార్ష్గా తీసుకున్న దాని మీద ఇవాళ కనపడింది రిజల్ట్. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. నిన్న రోజున 25 కేసులు బుక్ చేయడం జరిగింది. 188 వయలెన్స్ కింద 144 సెక్షన్ని వయలెన్స్ చేసినందుకు 188 కింద కేసులు బుక్ చేసాం. కానీ ఈరోజు చాలా 11 కేసులు అయినాయి. అందుకు చాలా సంతోషిస్తున్నాం. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. అయితే ఉదయం మీటింగ్ జరిగినప్పుడు సబ్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం వీళ్ళకి కంట్రోల్ చేసినప్పుడు వీళ్ళకి మనం సరైన వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని కానీ మనం సప్లై చేయగలిగితే బయటికి రారు. అంతేగాని బయటికి రాకుండా ఉండాలంటే మనం చేయాలని చెప్పి సబ్ కలెక్టర్ గారు పొద్దున నిర్ణయం తీసుకొని ఈ వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వాళ్ళ అపార్ట్మెంట్స్ దగ్గరికే వస్తువులు పంపించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి మా వంతు సహాయం మా దగ్గర నుంచి కూడా కానిస్టేబుల్ అడిగారు, మేము దానికి ఇస్తానికి రెడీ అయ్యాం. అదేవిధంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయమన్నారు. అన్ని మన జిల్లా బార్డర్లో 6 చెక్ పోస్టులు పెట్టున్నాం. చెక్ పోస్టులు కూడా ముమ్మరంగా తనిఖీ జరుగుతుంది. అవి 24 అవర్స్ చెక్ పోస్టులు ఉండే విధంగా చేస్తున్నాము. మేము ప్రజలకు చెప్పేది, ప్రజలు కోరుకునేది ఏంటంటే మాకు సహకరించండి. మీరెవరు కూడా మా శత్రులు కాదు. మీరు, మేము, మనందరం ఈ సమస్యని, ఈ వైరస్ మహమ్మారిని తోలాలంటే ప్రజల సహకారము లేనిదే మనం దీని సోషల్ అవేర్నెస్ లేనిదే దీన్ని మనం కంట్రోల్ చేయలేము. ఒక అధికారులు లేకపోతే ఒక ప్రభుత్వము చేస్తే కాదు, ప్రజల్లో నుంచి రావాలి. ప్రజల్లో నుంచి చైతన్యం వచ్చిన రోజున ఈ మహమ్మారిని మనం తప్పకుండా నిర్మూలించగలం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 29వ వార్డు నల్లకుంటలో కార్పొరేటర్ అభ్యర్థి రేషన్ ఆధ్వర్యంలో 1000 మందికి ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మద్దాలి గిరి, పెద్దకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పదార్తి రమేష్ గాంధీ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మరి కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా మరి వాళ్ళ ఎవరు శక్తి కొన్నది వాళ్ళకి వాళ్ళ ప్రజాసేవలో పొందుతున్నారు. మరి తద్వారా మరి ముఖ్యంగా మనం చేయాల్సిన పని మనం అందరం చూస్తూనే ఉన్నాం. మరి ఇంటి పట్టున ఉంటే ఈ వ్యాధిని అడ్డుకట్ట వేసే ఇది ఉంది. కాబట్టి అందరూ ఇంటి పట్టున సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో లాంటి దేశంలో జనసాంద్రత దేశంలో ఒక్కసారి కనుక ఇది విజృంభిస్తే కాంటాక్ట్ కనుక మొదలైందంటే ఎవరు ఆపలు కాదు. కాబట్టి మనం మన జాతిని కాపాడుకునే పరిస్థితి ఇవాళ మన చేతుల్లో ఉంది. ఇవాళ మనం బయటికి రాకుండా ఇళ్ళ పట్టునే ఉండకుండా ఈ వ్యాధిని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం సహకరిస్తాం. మేరకు ఈ రోజున సుమారుగా 1000 మందికి మన భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు, మరి వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా, రాజస్థాన్ ఈ ప్రాంతాల నుంచి వచ్చేసేసి ఇక్కడ కూలీనాలు చేసుకున్న పేద ప్రజలందరూ కూడా మరి ఒక్కొక్క మనిషికి 5 కిలోల బియ్యము, 1 కిలో టమాటా, 1 కిలో పొటాటోస్, 1 అర కిలో ఉల్లిపాయలు, 1 డజన్ అరటిపండు ఇవి ఇవ్వటానికి మరి మార్కెట్ యార్డ్ తరఫున యాజ్ ఏ చైర్మన్గా నేను కొంతమంది పెద్దల్ని కలిసినప్పుడు మరి ఒకే ఒక సాంబిరెడ్డి గారు, వన్కూరు సాంబిరెడ్డి గారు ఇన్ని 1000 మందికి ఎంత బియ్యం అయితే ఆ బియ్యం అంతా కూడా నేను ఇస్తానని ముందుకు రావటం, మిగతా వాళ్ళు నేను కూరగాయలు ఇస్తానని, నేను అరటిపండ్లు ఇస్తానని ఈ విధంగా రావడం చాలా సంతోషంగా ఉంది. మరి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేసేసి మరి ఆదరణకు నోచుకోకుండా ఉన్న వీళ్ళందరినీ కూడా ఈ రోజున మేము మన యాడ్ తరఫున వారందరికీ సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మరి మిర్చి యార్డ్ అన్ని అసోసియేషన్స్ పెద్దలందరికీ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందికి, మార్కెట్ యార్డ్ సిబ్బందికి, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులకు మాస్కులు మరియు శానిటైజర్లు పంపిణీ చేశారు. జర్నలిస్టులు కరోనా బారిన పడకుండా నివారణకు వార్తా దినపత్రిక బ్రాంచ్ మేనేజర్
రవితేజ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో మాస్కులు, శానిటైజర్లు, ORS ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ జర్నలిస్టులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. CEO గారు నిన్న వచ్చిన మాస్క్స్ అవన్నీ కూడా రిజిస్టర్లో ఎంటర్ చేయించారా? ఏ రిజిస్టర్లో చూడండి. అనంతపురం కొత్త ఊరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నెహ్రూ స్కూల్లో మరియు కళ్యాణదుర్గం రోడ్లో ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈరోజు మూడో దినం కరోనా వైరస్లో కరోనా బాధితులకు మనము కొత్తూరు ఆరోగ్య సంఘము మరియు కొత్తూరు మహిళా మండలి, కొత్తూరు ఆరోగ్య విద్యా సంఘం మధ్య ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం సాయంకాలం నిర్విరామంగా కొనసాగబడుతున్నాయి. ఈరోజు గౌరవులు మా పెద్దలు, సేవాతత్పరులు మరియు దానశీలైనటువంటి కొమ్మర్ల విజయ్ కుమార్ గారు ఈరోజు ఈ అన్నదానానికి గౌరవంగా ఈరోజు రాయడం నిజంగా ఎంతో సంతోషదాయకం. కోసమే ఈ కార్యక్రమాన్ని పుత్తూరు ఆరోగ్య సంఘం వారు చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఈ నెల 14వ తేదీ వరకు కూడా నిర్విరామంగా జరుగుతుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఎక్స్టెండ్ చేసి వస్తే కూడా మరి కూడా ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు మరి కూడా మేము ఎక్స్టెండ్ చేసి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా ఇదికే కాకుండా ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకు కూడా మేము ఫుడ్ సప్లై అనేది ఖచ్చితంగా చేసి చెప్తాము. ఎందుకంటే మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇలాంటి ఆపర్చునిటీ రాకూడదు దేశానికి, కానీ ఇప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మనమందరూ కూడా వాచాకర్మగా, వికరణశుద్ధిగా ఈ కార్యక్రమాన్ని ఈ 15 రోజుల పాటు నిర్విఘ్నంగా మనం కొనసాగించాలని మన సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో అదోని RTC కాలనీ మరియు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న కొందరు స్నేహితులు కలిసి సుమారు 200 మందికి ఆహారం ప్యాకెట్లు, మజ్జిగ, నీళ్లు ప్యాకెట్లను అందజేశారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వాళ్లకు బయట తిరగడానికి ఏమీ లేక ఇబ్బంది పడే వాళ్లకు అందజేశారు. భావన హాస్పిటల్లోను, ఉజ్జనయ్య హాస్పిటల్లోను, గవర్నమెంట్ హాస్పిటల్లోను అందజేసి తమ మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీనివాసులు, కోటారేష్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా దెనకొండ మండలంలోని స్థానికంగా ఉండే ఓ ముస్లిం వ్యక్తి కరోనా పాజిటివ్ వచ్చిందని వాట్సాప్, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో మండల ఉన్నత అధికారులు డాక్టర్ బలరాం నాయక్, MRO తిరుమల వాణి, MPDO ఆదాయ SI మారుతి పరిశీలించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఢిల్లీ జామాత్కు వెళ్ళలేదని, తాను కర్నూలులోనే ఉన్నారని అధికారులకు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ బలరాం నాయక్ తెలిపారు. దాన్ని కూడా టచ్ చేయొద్దండి, మీరు అవి ఇవి సర్ఫేసెస్ టచ్ చేయకూడదు.
ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయింది? ఇంటికి వచ్చి మీరు జ్వరం కానీ శ్వాస తీసుకోవడం ఇబ్బంది కానీ ఎటువంటి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ ఊరు గ్రామ ప్రజలు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. యాక్చువల్గా మనకు ఢిల్లీ నుంచి మామూలుగా జమత్కు పోయిన వాళ్ళ లిస్టు వచ్చింది మనకు 350 పేర్లు. దాంట్లో మన మండలంలో ఒక్కరు కూడా లేరు. మన మండలంలో డౌట్ఫుల్ కేసుతో కూడా వీళ్ళను ఆల్రెడీ మనము మండల టీము ఒకసారి విజిట్ చేసినాము. ఎస్ఐ సార్ గారు కూడా వాళ్ళు ఫోన్ ట్రేస్ చేయడము అవన్నీ చేసినారు. ఆయన వెళ్ళలేదు ఎక్కడికి. కాబట్టి మీరు ఇటువంటివి భయాలు ఏం పెట్టుకోవద్దండి. ఇటువంటి ఫేక్ న్యూస్లు ఏమి నమ్మద్దండి. మన మండలంలో ఇంతవరకు ఒక కరోనా కేసు కూడా లేదు. ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ మంచిగానే ఉన్నారు. 5 మంది వచ్చారు. దాంట్లో 3కి 28 రోజులు కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 ఉన్నారు, వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళని రోజు విజిట్ చేయడం జరుగుతుంది. డైలీ కూడా మనము డిస్టిక్కి మళ్ళీ స్టేట్కి కూడా రిపోర్టు పంపిస్తున్నాం. కాబట్టి ఇటువంటివి ఫేక్ న్యూస్ నమ్మద్దండి. మీకు కరోనా ఉందని మనకు డిస్టిక్ కలెక్టర్ గారు అనౌన్స్ చేస్తారు. అంతవరకు మాత్రం ఎవరు ఇవి న్యూస్ నమ్మద్దండి. కాబట్టి ఈ దేవనకొండ గ్రామ ప్రజలు ఇవన్నీ ఫేక్ న్యూస్ నమ్మద్దండి. ఇక్కడ మనకు మన మండలంలో ఎవరికి కరోనా లేదు. కర్నూలు జిల్లా డోన్ పోలీసులకు జర్నలిస్టులకు శానిటైజర్ పంపిణీ చేశారు ఆర్యవైశ్య సంఘం నాయకులు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజల సుఖ సంతోషాల కోసం పాటుపడే పోలీసులు జర్నలిస్టులకు శానిటైజర్లను కర్నూలు జిల్లా డోన్ పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శానిటైజర్లను జర్నలిస్టులకు పోలీసులకు పంపిణీ చేయాలనే సంకల్పంతో వచ్చిన డోన్ ఆర్యవైశ్య సంఘాన్ని వారు అభినందించారు. ప్రస్తుత కఠినమైన పరిస్థితుల్లో శానిటైజర్లు వస్తువులు దొరకడం సంజీవని లాంటిదని అన్నారు. ఆర్యవైశ్య సంఘం వారు ముందుకు వచ్చి విలేకరులకు పోలీసులకు 300 శానిటైజర్ బాటిల్స్లను పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. మన డోన్ పట్టణంలో డోన్ పోలీస్ స్టేషన్లో డోన్ టౌన్ సంబంధించిన ఆర్యవైశ్య సంఘం యొక్క సెక్రటరీ మరియు వాళ్ళ యొక్క సభ్యులతో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. సాధారణంగా దొరికే వస్తువుని ఎవరైనా ఇస్తారు. దొరికే వస్తువుని ఎక్కడ కొనుక్కోవచ్చు, తీసుకోవచ్చు. కానీ ఒక దొరకని వస్తువు, సంజీవని లాంటి వస్తువు ఏదైతే ఉందంటే ఈ సమయంలో అది మనము శానిటైజర్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను స్వతహాగా ఎక్కడ ఎన్నోసార్లు వెతికినా దొరకని వస్తువు అయింది ఇది. అటువంటి సందర్భంలో మనం వెతుక్కుంటా పోకుండానే మన కోసం ఒక దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇందులో ఒక సుమారు 300 శానిటైజర్లు 300 బాటిళ్ళు ప్రెస్ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ దానం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. అప్పుడు దీన్ని బట్టి పోలీసు వాళ్ళ తరఫున ప్రెస్ తరఫున కూడాను మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాము. ఈ సమయంలో ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయమే. కాబట్టి ప్రజలందరికీ నా మనవి ఏమనంటే శానిటైజర్లు ఉంటే సంతోషం, లేనప్పుడు ఇంట్లో ఖచ్చితంగా మన దగ్గర సోపులు ఉంటాయి. ఆ సోపు ద్వారా ఎవరి 20 మినిట్స్కి ఒకసారి చేతులు వాష్ చేసుకోవడము, ముఖం కడుక్కోవడము, తినే ముందు తిన్న తర్వాత కానీ చాలా క్లీన్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ఈ ఎక్కడైనా మన జనరల్గా కిరాణా షాపుకి కానీ లేకపోతే మెడికల్ షాపుకి కానీ లేకపోతే ఎనీ ఏటీఎం సెంటర్కి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడాను పక్కాగా వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత ఆ క్లీనింగ్ ఖచ్చితంగా పాటించాలా. శానిటైజర్ ఉంటే కానీ శానిటైజర్ను ఎవరి 20 మినిట్స్ ఒకసారి యూజ్ చేసుకోవడం అనేది ఉపయోగకరమైన విషయము. అదే సమయంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన ఈ జమాత్ అయిపోయిన విషయంలో ఎక్కువ పాజిటివ్ కేసు వచ్చే పరిస్థితి, లేదంటే ఎక్కువ మందిని టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ గుర్తించాల్సిన విషయం ఏమంటే ప్రజలు ఖచ్చితంగా కంప్లీట్ లాక్డౌన్ కానీ అమలు పరిస్తే మనము దీని నుంచి బయటపడడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది ఒక భయవార్త సంబంధము. యుద్ధంలో అందరూ సిపాయిలాగా పనిచేయాలా, వ్యక్తిగత బాధ్యత వహించాలా. బాధ్యత లేకుండా వాహనాల ద్వారా కానీ లేదా నడుచుకుంటా కానీ రోడ్ల మీదకి వస్తే మనం యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి వస్తుంది. యుద్ధంలో మనం విజయం కావాలంటే ఖచ్చితంగా ఇళ్ళల్లో ఉండడమే మీరు యుద్ధంలో గట్టిగా పోటీపడి గెలిచినట్లుగా భావిస్తాం. ఇళ్ళల్లో ఉండడమే మనకు గొప్ప విజయంగా భావిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ డోన్ పట్టణంలో ప్రతి ఒక్కరును లాక్డౌన్ సిస్టాన్ని ఖచ్చితంగా పాటించాలా. ఏ ఒక్కరు బయటకెళ్ళాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నగరంపాలెంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కరోనా వైరస్ విపత్తు సందర్భంగా పోలీస్ శాఖ వారు అందిస్తున్న విశేష సేవలకు గాను వాసవి గ్రేటర్స్ క్లబ్ గుంటూరు వారు సుమారు 3 లక్షల విలువైన 1500 టోపీలు, శానిటైజర్లు, మాస్కులను ఉచితంగా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మద్దాలి గిరి, గుంటూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షులు పదార్థి రమేష్ గాంధీ, గుంటూరు అర్బన్ ఏడీడీఐ అడ్మిన్ ఎస్పీ గంగాధరం, ట్రాఫిక్ డీఎస్పీ రమణ కుమార్ మరియు వాసవి గ్రేటర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కరోనా వైరస్ మానవాళిని భక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరోపక్క పోలీసు వ్యవస్థ, వారితో పాటుగా డాక్టర్లు వాళ్ళు నిరంతరం కూడా 24 గంటల పాటు కూడా రోడ్లపై ఉండి ప్రజల్ని కాపాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ప్రజల్ని కాపాడటానికి నిరంతరం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత చేసినా కూడా అది తక్కువగానే భావించవలసినటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజున వాసవి గ్రేటర్స్ క్లబ్ గుంటూరులో అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. సమాజానికి అవసరమైనప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా చేయూతనందించడానికి, సహాయపడటానికి ఎప్పుడు కూడా అగ్రభాగా నుండి గుంటూరు నగరంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున కూడా సోదరులు మధుకృష్ణ గారు, శేఖరు, అనేక వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిసి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఓ పక్క టోపీల్ని ఎండ నుంచి రక్షించడం కోసం, అదేవిధంగా శానిటైజర్స్ ఇవాళ సుమారు 2 లక్షల రూపాయలు విలువైనటువంటి సామాగ్రిని అందిస్తున్నటువంటి సందర్భంలో నేను మనస్ఫూర్తిగా వాసవి గ్రేటర్స్ క్లబ్ సభ్యులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మేము ఎప్పటి నుంచో మేము చూస్తూ ఉన్నాం. మంచి మంచి కార్యక్రమాలు, సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమాలని, సమాజం ఇబ్బంది పడినప్పుడు ఆ ఇబ్బందుల్లో మేమంటూ ఉన్నామంటూ ప్రతిసారి కూడా ముందుకొచ్చి మీరు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితులు మేము మర్చిపోలేనటువంటి పరిస్థితులు. అందుకే మీ వాసవి గ్రేటర్స్ క్లబ్ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యుత్తమమైనటువంటి రీతిలో ముందుకు సాగాలని చెప్పి మరోసారి ఆ భగవంతుని ప్రార్థిస్తాను. ధర్మాపురం గ్రామం చెరువులో 4, సాదాపురం, గోనబావి, వీరుపురంలో నారాయణపురం గ్రామానికి చెందిన వ్యక్తులు వలతో చేపలు పట్టడానికి వస్తున్నారు. ప్రభుత్వాలు లాక్డౌన్ విధించినా ఇలా అందరూ గుంపులుగా గుమ్మికూడుతున్నారు. ఇలా గుమ్మికూడడం ప్రమాదమని ప్రభుత్వాలు హెచ్చరించినా కేకతారు చేయకపోవడం గమనార్హం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా బాధితులు, ప్రజలు వైరస్ నివారణకు కఠిన నిబంధనలు పాటించాలంటున్న అధికారులు. కరోనా నివారణ చర్యల్లో మునిగి తేలుతున్న ప్రభుత్వ యంత్రాంగం, కరోనా నివారణకు తమ వంతు సహాయం చేస్తా అంటున్న పలువురు దాతలు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట గ్రామంలో 3కి కరోనా వైరస్ నమోదు. మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో గ్రామాన్ని సందర్శించిన అధికారులు. కరోనా వైరస్ విపత్తులో పోలీస్ శాఖ విశేష సేవలు చేస్తుందన్న వాసవి క్లబ్ 3 లక్షల విలువైన శానిటైజర్లు, టోపీల పంపిణీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.